హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసానండి. ఇదేనండి మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే పూజ ఉంది మారమ్మ గుడిలో, అంటే నేను అక్కడ కూడా వచ్చేసాను అనమాట. ఏంటి ఈరోజు పూజ అనుకుంటున్నారా? ఈరోజు పున్నం కదండి, అందుకే పున్నం రోజు మా మమ్మీ అయితే మారమ్మ గుడిలో పూజ చేపిస్తానని అయితే మొక్కుకుందంట. ఎందుకు అంటే మా నగలు పోయినప్పుడు నగలు దొరికితే పూజ చేపిస్తాను అనేసి అయితే మొక్కుకుందంటండి. అందుకోసమే ఈ పున్నం రోజు పూజ అయితే చేపిస్తూ ఉంది మా మమ్మీ. అందుకోసమే నేను ఇక్కడ ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నానండి, చిత్రాన్నం చేసుకొని అలాగే పెరుగన్నం చేసుకొని వెళ్దాము అనేసి. ఇంకా ఉల్లిపాయలు నేను కట్ చేస్తూ ఉంటే ఇంకా నా పక్కన కూర్చున్న మా భవిష్యకి అయితే కళ్ళలో నీళ్ళు కారిపోయింది. ఇంకా మా భవిష్య రియాక్షన్ అయితే చూడండి ఒకసారి ఎలా ఉంది అనేసి, ఎలా కూర్చోందో చూడండి. పక్కకు లేచి వెళ్ళు అంటే వెళ్ళదు, అక్కడే కూర్చుంటుంది. కానీ అలా కళ్ళలో నీళ్ళు అయితే కారిపోతూ ఉంది. ఇంకా అంతా రెడీ చేసుకున్న తర్వాత పెరుగన్నం అలాగే చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. చూడండి, పెరుగన్నం అయితే ఒక బాక్సు అలాగే చిత్రాన్నం ఒక బాక్స్ అయితే చేసుకుంది మా మమ్మీ. ఇంకా మా మమ్మీ అయితే పూజకంతా రెడీ చేసుకుంటూ ఉంది. ఇంకా వెళ్ళాలి కదండి, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎత్తుకొని వెళ్ళాలంటే కాస్త దూరం అవుతుంది అనేసి అంతా రెడీ చేసుకుంటూ ఉంది. ఇంకా ఒక పక్క మా మమ్మీ అయితే రెడీ చేసుకుంటూ ఉంటే ఇంకో పక్క మా యశ్ అయితే తను రెడీ అవ్వడానికి వెళ్ళిందండి. తను ఎలా రెడీ అవుతుందో ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. తనైతే లిప్స్టిక్ తీసుకొని వేసుకుంటుంది. నేను వెళ్ళేసరికి సైలెంట్గా ఉండిపోయిందన్నమాట. ఇంకా మా మమ్మీ అయితే ఇక్కడ ఉంది. మా మమ్మీ మీకు అంతా హాయ్ చెప్తుందండి. ఇంకా మా మమ్మీని అడిగాను, ఎందుకమ్మా మొక్కుకున్నావు అనేసి అంటే మా మమ్మీ చెప్పింది, పున్నమి రోజు పూజకైతే వెళ్ళాను, అక్కడ నగలు పోయింది అనేసి అడిగితే నేనైతే పండు అడిగాను, పండు ఇచ్చింది. ఇంకా ఆ రోజు అనుకున్నాను పూజ చేయించాలా అనేసి అయితే మా మమ్మీ చెప్పింది. ఇంకా మా భవిష్య మహేష్ ఇద్దరు అయితే రెడీ అయిపోయారు. ఇంక ఇక్కడ వీళ్ళు మీకు హాయ్ చెప్పడానికి వచ్చారు కానీ వాళ్ళకైతే సిగ్గేసింది, అందుకే సైలెంట్గా ఉండిపోయారండి. ఇక్కడ మా మమ్మీ కూడా పూజకంతా రెడీ చేసేసుకుంది. ఇంకా వెళ్దామా మమ్మీ అంటే సరే వెళ్దాము అనేసి అయితే అంటూ ఉంది ఇక్కడ. ఇంకా మా మమ్మీ తట్ట తీసుకొని వచ్చేసింది అనమాట. ఇంకా మా మమ్మీ అయితే చాలా ఖుషిగా ఉందండి, ఎందుకంటే నగలు దొరికాయి అనేసి. ఇంకా దేవుని దయ వల్ల అయితే మా నగలు దొరికాయి. అలాగే మాకు ఎవరెవరైతే హెల్ప్ చేశారో నగలు దొరకడానికి వాళ్ళకందరికీ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నానండి. చాలామంది హెల్ప్ చేశారనమాట. మాకైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా గుడి దగ్గర అయితే చాలామంది వచ్చారు మా ఊరి వాళ్ళు. ఇంకా వాళ్ళంతా భజన చేస్తారు, అలాగే వాళ్ళతో పాటు మేము కూడా భజన చేద్దామనేసి అయితే అనుకున్నాము. ఇంకా గుడి చూడండి ఎలా ఉంది అనేసి. ఇంకా ఇక్కడ మారమ్మని అలాగే నాగదేవతని ప్రతిష్టాపన చేశారనమాట. ఇంకా గుళ్ళో అయితే దానంతగా అదే పుట్ట అయితే పెరిగిందండి. ఆ పుట్టలో పాము కూడా ఉంది. నాగదేవత అనేసి అయితే కొలుస్తారన్నమాట మా ఊరి వాళ్ళు. భజన అంతా అయ్యేసరికి ఒక 12 అయితే అయిందండి. 12 తర్వాత అంత ప్రసాదం తీసుకొని పసుపు కుంకుమ తీసుకొని అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళైతే వీళ్ళైతే భజన చేశారండి. ఈ భజన అంతా అయిన తర్వాత కలశం అయితే కదిలించాలి. ఇంకా కలశంలో ఉన్న బియ్యం అయితే ఇస్తామనేసి అయితే చెప్పారు. నేను మా మమ్మీ 12:30 దాకా ఉన్నామండి. ఇంకా మా పిల్లలు అయితే బాగా నిద్రపోయారు, అందుకోసమే సరే ఇంటికి వెళ్ళొస్తామనేసి అయితే వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లల్ని పనుకోబెట్టేసి మా మమ్మీ అయితే వచ్చింది. ఇంకా మా వీడియో గిని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.